నైట్ 2 గంటలకి క్రౌడ్ ఏంట్రా బాబు. హలో గైస్, మెహదీపట్నంలో మా కొలిగ్ది రిసెప్షన్కి అని చెప్పి మా ఆఫీస్ మేట్స్తో పాటు ఒకప్పుడు మా ఆఫీస్లో పనిచేసిన ఎంప్లాయీస్ అందరం కలిసి అలా చిల్ అయిపోయాం. అలా రిసెప్షన్ కంప్లీట్ అయిపోయేసరికి 12 అయిపోయింది. ఇంకా ఎవరి దారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను మాత్రం సోలాగా మిగిలిపోయినా. అలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పి రంజాన్ సీజన్ కావడంతో చార్మినార్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయా. మెహదీపట్నం నుండి చార్మినార్ దగ్గరికి 15 నిమిషాల్లో వస్తే చార్మినార్ దగ్గర బండి పార్క్ చేయడానికి 1 అవర్ పట్టింది నాకు. అప్పటికి పార్కింగ్ కోసం అని దిక్కులు చూస్తుంటే ఇక్కడ నాకు పెయిడ్ పార్కింగ్ అని బోర్డు కనిపించింది. పార్కింగ్ కి 20 రూపాయలు క్యాష్ మాత్రమే అడిగారు. నా దగ్గర క్యాష్ లేదు భయ్యా అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు పే చేయండి అన్నారు. సర్లే అని అలా కెమెరా పట్టుకొని తిరుగుతుంటే వ్లాగర్ వచ్చాడు రోయ్ అని చెప్పి అందరూ నన్నే చూస్తున్నారు. నా లైఫ్ లో ఎప్పుడు నేను ఇంత సిగ్గుపడలేదు. నాలో ఇంత సిగ్గు ఉంది అని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకెవరైనా నన్ను సిగ్గులేనిదవా అని తిరిగితే ఈ వీడియో చూపించేస్తాను. ఇది ఫుల్ వీడియో కావాలంటే కింద అటాచ్ చేశాను, చూసేయండి. పార్కింగ్ కి 20 రూపాయలు కావాలి కదా అని కాస్ట్ ఎంతో తెలుసుకోకుండా పత్రికా ఘోష ఆర్డర్ చేశాను. అన్ననైతే అడిగాను, అన్న 20 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తాను, నాకు క్యాష్ ఇస్తారంటే అలాగే కానీ తమ్ముడు అన్నాడు. నా బిల్ ఎంత అయిందని అంటే 350 రూపాయలు అన్నాడు. దెబ్బకి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆయిల్ తో పాటు బిల్లు కూడా ఎక్కువ వేసేసాడు. 20 రూపాయల చిల్లర కోసం 350 రూపాయలు ఖర్చు పెట్టిన మహాన్ భావుని నేను. అట్లుంటది మనతో. రంజాన్ సీజన్ అని తెలుసు కానీ ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.